వైసీపీపై యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచదార్ల మైనింగ్ అంశాన్ని వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. మైనింగ్ అనుమతులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ నో మైన్ జోన్గా ప్రకటించాలని ప్రతిపాదించారని తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ తవ్వకాల విషయంలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు పాత్రపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన సుందరపు విజయకుమార్ అవినీతి అంశాలను బయటపెడతామని హెచ్చరించారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పంచదార్ల మైనింగ్ వ్యవహారంపై చట్టపరంగా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. 2022లో చేసి 2023కి ఏపీఐఐసికి ఇస్తే ఏపీఐఐసి ఇక్కడ కృష్ణంపాలెం, గోర్పుడి, సీతపాలెం ఇవన్నీ కూడా ఏదైతే ఫేజ్ 2 ఉందో వాళ్ళందరికీ రీహాబ్ చేయడం కోసం మీ అందరికీ తెలుసు. కృష్ణంపాలెం మేము పంచదారులు వెళ్తాం, గొడవలు కోట్లు. ఇది అదే ఈ జాగా 32 ఎకరాలు ఇదే ఈ జాగా. ఇదంతా కూడా టోటల్ గా చాలా హైట్ ఉంటుందండి. ఇది ఏపీఐఐసి ఏం చేసిందంటే తీసుకున్న తర్వాత లేఅవుట్ వేసి దీనికి ఎస్టిమేషన్ వేసింది ఒక 9 కోట్ల రూపాయలు రోడ్లకు అవుతాయని. అది కూడా 8 నుంచి 9 lakhs వరకు క్వాంటిటీ ఇదంతా కూడా రోడ్స్ కట్ చేయాలని చెప్పి ప్రపోజల్ పంపించారు, ఎస్టిమేటెడ్ ప్రపోజల్స్. నేను 2024 అయ్యేసరికి అది అలాగే నడుస్తూ ఉంది. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దీన్ని క్యాన్సిల్ చేశాను. కృష్ణంపాలెం ఇష్యూ ఇదే, ఇంకేమి కాదు. కృష్ణంపాలెంలో వాళ్ళందరిది ఇష్యూ మాకు ఇక్కడ కావాలి అని. ఇది ఎక్కడో మీరు దయచేసి చూసుకోండి. ఇక్కడి నుంచి ఆనుకొని ఇది లేఅవుట్ వేసి ఇక్కడ 8 లక్షల క్వాంటిటీ కట్ చేయాలని చెప్పి ఏపీఐఐసి గవర్నమెంట్ ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ విత్ జీవోస్ ఇచ్చింది. అవన్నీ కూడా మీ అందరికి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇందులో కూడా పే చేస్తాను. దీన్ని నేను ఆపా. కూటమి సోకాల్ సనాతన ధర్మం కోసం పోరాటం చేసే నాయకుడు నడుపుతున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందర విజయకుమార్ ఆపాం. ఇవన్నీ మేము బయట చెప్పలేంగా, ఇప్పుడు చెప్తున్నా మొత్తం. ఇది నేను ఆపడం వల్ల ఇక్కడ ఈ సోకాల్డ్ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు గోల్ పెడుతున్న వ్యక్తులకి అర్థం అవ్వాలని, నేను మీ అందరికి అర్థం అవ్వాలని పిక్చర్ ఇస్తున్నా. ఓకే అండి, ఇది 100 మీటర్స్ లోపల ఉన్నది. గుడికి జస్ట్ 10 మీటర్స్ కూడా లేదు, నాట్ ఈవెన్ 10 మీటర్స్ లోన్ వేసి జీవాలు ఇచ్చేసారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇది కూడా ఎన్ని మీటర్లో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఇదంతా ఇది నెక్స్ట్ వీడియో ఈ పెట్టండి, ఫొటోస్ ఇది మళ్ళా పెడదాం. ఈ జోను చెయ్యాలి అని దానికి తీర్మానం వెంటనే పెద్దలు మరి అయ్యనపాత్రుడి గారు, కొనతాల గారు, అలాగే బండారు సత్యనారాయణమూర్తి గారు, రమేష్ గారు అందరూ ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేశారు. తీర్మానం చేశాం. కాకపోతే స్పెసిఫై చేయలేదు. పంచదార్ల కొండ దాన్ని నో ఎక్స్కవేషన్ జోన్ కింద చెయ్యాలి అని. అప్పటికి ఈ సోకాల్డ్ తోక ఈ రోజు వరకు అప్పుడు ఇక్కడ ఏమి ఇన్ఛార్జ్ కాదు. అలాగని ఆర్ఎఫ్ చేసినప్పుడు కూడా ఇన్ఛార్జ్ కాదు. బ్యాక్ పిక్చర్ అది నేనేం చేశానంటే ఇంతకు ముందుకెళ్ళి ఇది ఏ రోజుకైనా ఎవడో ఒకటి కంటి పడుతుంది, దాన్ని ఎక్స్కవేట్ చేస్తారని ఈ 32 ఎకరాలు నవోదయ స్కూల్ కి ప్రపోజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకు? లిమిటెడ్ బిల్డింగ్స్ ఉంటాయి, మొక్కలు అందులో వేస్తారు, ఇంక ఎక్స్కవేషన్ అనేది జరగకుండా ఉంటుందని 32 ఎకరాలు నవోదయ స్కూల్ కి ఇచ్చాం. ఈరోజు ప్రపోజల్ కేంద్రం దగ్గర ఉంది, రేపో మాపో వస్తుంది. ఈ 32 ఎకరాలు అలా సేవ్ చేసుకున్నాం. ఈ పక్కన ఒక 10 acres ఇదే కదా, ఈ 10 acres కేవీ స్కూల్కి ఇచ్చాం. యాక్చువల్గా ఇది ఏంటంటే స్పెసిఫిక్గా ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఇవ్వాలని అనేది స్పెసిఫిక్గా ఉంది. ఈ పర్టికులర్ 10 acres అది కేవీ స్కూల్కి ఇచ్చాం. అంటే నా చిత్తశుద్ధిని నేను ఇక్కడ నిరూపించుకోవాలని ఏం కాదు, కానీ వాస్తవానికి పాప బీట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఉందో లేదో పక్కన పెట్టండి. ఇక్కడ 2 విషయాలు మీ దగ్గర మాట్లాడదలుచుకున్నా. ఒక విషయం,
ఏదైతే క్వారీకి. రెండో విషయం వాటరు, ఏదైతే బురద వచ్చి వాటర్ ఆగిపోతుంది అనేది చెప్పడం జరిగింది. క్వారీయింగ్ కోసం మీరు అందరికీ ఇప్పుడు అర్థమైంది కదా. క్వారీయింగ్ గురించి కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి, వైఎస్ఆర్సీపీ పార్టీ క్వారీయింగ్ చేసిందా, ఎన్డీఏ కూటమి క్వారీయింగ్ చేసిందా? నేను అన్నీ ఉన్నాయి నా దగ్గర మొత్తం. ఇమేజెంట్ 3 3rd month 29th 3rd month 2020. ఏమండి ఇదిగోండి. నెక్స్ట్ ఇమేజ్ 21కి వచ్చేసరికి ఇమేజ్ చూడండి ఎలాగుందో. నెక్స్ట్ రండి 2024 స్టార్టింగ్. ఓకే, ఇది చూడండి, కొత్తగా ఇక్కడ ఏమి లేవు. నెక్స్ట్ ఇమేజ్, నెక్స్ట్ ఇమేజ్ ఏమో 2025. ఎక్కడ కూడా ఏది కూడా కదల్లా, ఎక్కడ కూడా 2024 వరకు ఎలాగైతే ఉందో 25 వరకు అలాగే ఉంది. నెక్స్ట్ ఇమేజ్, ద ఓన్లీ వన్ ప్రపోజ్డ్ 2011-2025 అది ఇప్పుడు గొడవ చేస్తున్న ప్రాంతం 1900 మీటర్లు, 2 కిలోమీటర్లు. 1 కాదు 2 కాదు, 2 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి గుడి నుంచి 1600 మీటర్లో ఇంత చేసి 2 కిలోమీటర్ల గురించి ఈరోజు ఏది దొరకలేదని చెప్పి మాట్లాడుతున్నాను. నేను కాదని అన్నో చెప్తాను. నెక్స్ట్ ఇదిగోండి 50 మీటర్లు 2021 50 మీటర్లు గుడి పక్కనే, 250 మీటర్లు గుడి పక్కనే. ఇవన్నీ చూడండి. ఇంకొకటి మీకు చూపిస్తా, ఏదైతే 3వ శతాబ్దంలో ఉన్నదో ధనదిప్ప నుంచి 200 మీటర్లలో ఇంత పెద్ద ఎక్స్కవేషన్ చేశాడు కనబాబురాజు. ఇది 2011 నుంచి మొదలెట్టాడు ఆయన. ఏమండి నెక్స్ట్ 2019 4వ నెల. ఇవన్నీ కూడా 200 మీటర్లు 340 మీటర్లు. ఏది ధనదెప్ప నుంచి. మీరు ఓన్లీ ఒక్క పంచదార టెంపులే కాదు, ఈ ధనదెప్ప కూడా మీరు తీసుకోవాలి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్ మన దేశానికి. నెక్స్ట్ ఇది చూడండి 2022 ఎలా ఉంది. నెక్స్ట్ 2020 నెక్స్ట్ ఇమేజ్ 2025 చూడండి. మొక్కలు వచ్చున్నాయా లేదా? మీకు మళ్ళీ అబ్జర్వ్ చేయకపోతే వెనక్కి రండి. 2020 ఇంకొక గ్రీనరీ. ఇదిగో 25 ఇంకా ముందుకు రమ్మా. 2022లో చూడండి, 2025కి రండి. అంటే కంటిన్యూస్ ఎక్స్కవేషన్, కంటిన్యూస్ గ్రావెల్ తప్పింది కనబాబురాజు. మేము వచ్చిన తర్వాత అన్ని ఆపాం. అయితే ఓవరాల్గా మళ్ళీ 1 అమ్మా.